మీద పట్టింపు లేదమ్మో భిక్షానికి కావలసి వచ్చే పెళ్లి కాని వారు వచ్చి భిక్ష పెడితేనే పడతాడంట మన ఇంటిలో ఇళ్ళన్నా కన్నెలు ఎవరు ఇక్కడ లేరు మన యొక్క మరదల్ని సముద్రాల వేగమందు ఒంటి స్తంభాల మీద మంగళి కత్తుల కౌశంలా అటువంటి యొక్క బుద్ధిగిరి వేసి వచ్చినాము రామరామదేవుని వేడుకుందాం వెతుకుందామని చెప్పి సముద్రాల వేగమందు జారవచ్చారు మాలు మీద రామదేవుడు ఉన్నది మాల కింద మొదలు ఉన్నారు దిగు మరదల ఉయ్యాలో దిగు సుందరి మేడ ఉయ్యాలో 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 హరియే వరమ ఉయ్యాలో హరియే వరమ ఉయ్యాలో హరియే వరమ ఉయ్యాలో హరియే వరమ ఉయ్యాలో హరియే నుదలు ఉయ్యాలో సుడని నుదలు ఉయ్యాలో హరియే నుదలు ఉయ్యాలో సుడని నుదలు ఉయ్యాలో ఒకేల ముందే ఉయ్యాలో తోడ ఇరుట ఉయ్యాలో ఒకేల ముందే ఉయ్యాలో తోడ ఇరుట ఉయ్యాలో ఒకేల ముందే ఉయ్యాలో మోషాడు ఉయ్యాలో ఒకేల ముందే ఉయ్యాలో మోషాడు ఉయ్యాలో అదే మమ్మల ఉయ్యాలో ఆదరి జీవ ఉయ్యాలో అదే మమ్మల ఉయ్యాలో ఆదరి జీవ ఉయ్యాలో ఉదే మాగునే ఉయ్యాలో బుదురు ఇవ్వ ఉయ్యాలో ఉదే మాగునే ఉయ్యాలో బుదురు ఇవ్వ ఉయ్యాలో బందిల బామలు ఉయ్యాలో ఎక్కడ వచ్చి ఉయ్యాలో బందిల బామలు ఉయ్యాలో ఎక్కడ వచ్చి ఉయ్యాలో ఒట్టిన తప్ప ఉయ్యాలో మారుగే వచ్చి ఉయ్యాలో ఒట్టిన తప్ప ఉయ్యాలో మారుగే వచ్చి ఉయ్యాలో దిగు మదల ఉయ్యాలో దిగుసుందర ఉయ్యాలో దిగు మదల ఉయ్యాలో దిగుసుందర ఉయ్యాలో దిగు మదల ఉయ్యాలో లేచి మాట్లాడు ఉయ్యాలో దిగు మదల ఉయ్యాలో లేచి మాట్లాడు ఉయ్యాలో ఎడుగుడెన్నల ఉయ్యాలో అసబారిల ఉయ్యాలో ఎడుగుడెన్నల ఉయ్యాలో అసబారిల ఉయ్యాలో అసబారిల ఉయ్యాలో మేమల వచ్చిన ఉయ్యాలో అసబారిల ఉయ్యాలో మేమల వచ్చిన ఉయ్యాలో రామరామదేవి వదిలిన చూసి బొడబొడ కన్నీరు పడిపోయింది అటువంటి ఒక సిరి పుంజరం తెచ్చరు కట్టుకుంటే కట్టలు బేరం కప్పుకుంటే బొంత గుంగడి బేరము పరుచుకుంటే సాప బేరం ఏ ఎదురు నిచ్చలగట్టి బ్రహ్మరామదేవిని దించుకున్నారు అమ్మవారు మేడమ్మ ఎన్నిళ్ళు సన్నిళ్ళు ఏకంగా ఆశని తలవార స్నానం చేసింది వదినమ్మలు ఏమి చేసిండ్రు వదినమ్మల పెట్టెలు సొమ్మల పెట్టెలు తెచ్చి ముంగడ పెట్టిరు బ్రహ్మరామదేవి ఆ సొమ్ము ఈ సొమ్ము నూటొక సొమ్ము కాళ్ళకు గడియాలు పెసరకాయ వేయంగా పెయినిండ సొమ్ములు ఆవకాయ వేయంగా ఆ సొమ్ము ఈ సొమ్ము నూటొక సొమ్ము దేవి పెట్టింది
భిక్ష పెడతానని చెప్పి ముక్ష 3 దోసులు ముక్షాలు పట్టుకొని పట్టు 10 దోసులు పవిడాలు పట్టుకొని సంగమయ్య దగ్గరికి జారవచ్చింది. మళ్ళా ఏమనుకున్నాడు? ఆడి శ్రీకాంతకు 33 చక్రాలు, పెద్ద పండికి 33 చక్రాలు, గుర్రానికి 33 చక్రాలు, కాముడి కంతలు పడుకున్న కన్నె కుక్కకు 33 చక్రాలు ఉన్నాయి. పంచవారి పిల్ల అష్టోగం లేకుండా ఉన్నదా లేదా నేను కళ్ళ చూసుకుంటారని పోయమ్మలారా అడవి ఆరణకెళ్ళి రాగా అరగతోడ కమ్మ జరిగింది. సంఖ్య జోలంతా తుడిపోయింది. మీరు జోలి కొట్టుకున్నాక అరగంట సేపు మరదల మేడమను ఇక్కడనే నిలబడమని చెప్పి దేవుడు చెప్పిండు. పరమాత్ముడు మళ్ళా తుడిపోయిన జోలు చేసిండు, తూములేని సూచి చేసిండు, తెగిపోయే దారం చేసిండు. జోల మీద ఓకన్ను బాధ మీద ఓకన్ను పెట్టిండు. కంటి నుంచి కాలు కోరి దాకా ఏ విధంతో అశోకరాలు దేవుడు చూస్తూ ఉన్నాడు. నెత్తిల సుడి లేకుండా చూడు, నెత్తిల సుడి లేకుండా చూడు, నెత్తిల సుడి లేకుండా చూడు, నెత్తిల సుడి లేకుండా చూడు, సిక్కి లేకుండా చూడు, సిక్కి లేకుండా చూడు, పెడతన అసలు లేకుండా చూడు, పెడతన అసలు లేకుండా చూడు, బొమ్మలు కలిసి లేకుండా చూడు, బొమ్మలు కలిసి లేకుండా చూడు, కటి కొడుకులా సుడి లేకుండా, కటి కొడుకులా సుడి లేకుండా, యార కన్ను లేకుండా చూడు, యార కన్ను లేకుండా చూడు, పూసు కన్ను లేకుండా చూడు, పూసు కన్ను లేకుండా చూడు, ఆశముక్కు లేకుండా చూడు, ఆశముక్కు లేకుండా చూడు, సపడి దొడలు లేకుండా చూడు, సపడి దొడలు లేకుండా చూడు, పెదవులు తట్టుగా లేకుండా చూడు, పెదవులు తట్టుగా లేకుండా చూడు, గాడి పళ్ళు లేకుండా చూడు, గాడి పళ్ళు లేకుండా చూడు, పుట్టిన సుడి లేకుండా చూడు, పుట్టిన సుడి లేకుండా చూడు, నాలుగ మచ్చ లేకుండా చూడు, నాలుగ మచ్చ లేకుండా చూడు, మెడా బారడు లేకుండా చూడు, మెడా బారడు లేకుండా చూడు, ఉదాలెత్తుగా లేకుండా చూడు, ఉదాలెత్తుగా లేకుండా చూడు, మసాల పొడుగు లేకుండా చూడు, మసాల పొడుగు లేకుండా చూడు, అడాజిల్లలు లేకుండా చూడు, అడాజిల్లలు లేకుండా చూడు, అరే చేతుల సుడి లేకుండా, అరే చేతుల సుడి లేకుండా చూడు, ఎన్నో సుడి లేకుండా చూడు, ఎన్నో సుడి లేకుండా చూడు, శివుల వల్ల సుడి లేకుండా, శివుల వల్ల సుడి లేకుండా, ఎరా కప్రం లేకుండా చూడు, ఎరా కప్రం లేకుండా చూడు, ఎర్రమ మీద ఎర్రని కూడా, ఎర్రమ మీద ఎర్రని కూడా, ఎర్రని కూడా లేకుండా చూడు, ఎర్రని కూడా లేకుండా చూడు, పక్కల సుడి లేకుండా చూడు, పక్కల సుడి లేకుండా చూడు, పోత కడుపు లేకుండా చూడు, పోత కడుపు లేకుండా చూడు, కడుపున కద్దర లేకుండా చూడు, కడుపున కద్దర లేకుండా చూడు, మొగ రుమాలు లేకుండా చూడు, మొగ రుమాలు లేకుండా చూడు, పికాల దుడ్డుగా లేకుండా చూడు, పికాల దుడ్డుగా లేకుండా చూడు, పాకుడుగాలు లేకుండా చూడు, పాకుడుగాలు లేకుండా చూడు, గుడ్డెలు పాదము లేకుండా చూడు, గుడ్డెలు పాదము లేకుండా చూడు, కాళ్ళ సుడి లేకుండా చూడు, కాళ్ళ సుడి లేకుండా చూడు, నడమ కాళ్ళు లేకుండా చూడు, నడమ కాళ్ళు లేకుండా చూడు, ఊరికే చేతులు లేకుండా చూడు, ఊరికే చేతులు లేకుండా చూడు, ఊరికే కళ్ళు లేకుండా చూడు, ఊరికే కళ్ళు లేకుండా చూడు, మలయ పెళ్లి కాకుండా చూడు, మలయ పెళ్లి కాకుండా చూడు, ఎరిగి గుడ్డ లేకుండా చూడు. ఏం మాటలే అవి? అన్నంటే ఒకటి లేకపోతే ఏమవుతుందయ్యా చెప్పాను. అమ్మలారా ఓయమ్మలారా ఆడి శ్రీకాంతకున్న 33 చక్రాలు నువ్వు చెప్పుకొచ్చినావు. ఇంటి అశ్వగ్రం ఉన్న శ్రీ లగ్నం ఆడితే ఇచ్చుకున్న ఇంటికి చేసుకున్న పురుషునికి ఏం అధికారం అవుతున్నది ఓ దేవతలారా? నెత్తిల సుడి ఉన్న శ్రీ లగ్నం ఆడితే వచ్చరాకట్లనే గంప నెత్తి మీద పెట్టుకొని వరుసంట తిరిగి వస్తూ ఉండవు. సిక్కి 2 గంటలు ఉన్న శ్రీ లగ్నం ఆడితే ఆ పని చేస్తున్నాగా ఈ పని చేస్తున్నాగా అందులో ఎంటికబడి ఇంట్లో ఎంటికబడు. అత్త మామ వచ్చి ఆ పూర్తి తీస్తకుండను. పెడతనసలు ఉన్న శ్రీ లగ్నం ఆడితే వచ్చరాకట్లనే పెద్ద బావను సాగదోలుతకుండను. గ్యార కన్నున్న శ్రీ లగ్నం ఆడితే గర్భం లోపల కొడుకులు కాని బిడ్డలు కాని పుడితే మాలగన్నంట ఉడతకుండను. కంటి కొడుకుల సుడిగున్న శ్రీ లగ్నం ఆడితే ఒకరు పోతున్నాగా అతను చూస్తే దిష్టి కన్న బాపై తగులుతకుండను. అటువంటి యొక్క ఆ ఊసు కన్నున్న శ్రీ లగ్నం ఆడితే ఆ పని చేస్తున్నాగా ఈ పని చేస్తున్నాగా జియా జియా కంటి కొడుకుల కాడికి ఈగలు వస్తుంటే అన్ని పనులు వాని ఈగలతో కొట్టుకుంటా కూర్చుంటకుండను. నాశక ముక్కున్న శ్రీ లగ్నం ఆడితే తను మాట మాట్లాడితే నత్తి నత్తి పోతకుండను. సప్పటి దవడలున్న శ్రీ లగ్నం ఆడితే ఈ రూకయ్య విడవది పొరుకయ్యం పోనీయది ఒకరికయ్యం అంటే పోనీయది తనకయ్యం అంటే స్థానికంత కానియది జగడానికి ఎరిపోతూ ఉంటకుండును. పెదవులు తట్టుకున్న శ్రీ లగ్నం ఆడితే తను మాట్లాడుతున్నాగా ఎదురుగా ఉన్న వారి మీద తుప్పిల్లు పడతకుండును. గాడి పట్టున్న శ్రీ లగ్నం ఆడితే ఆ ఇంటి లోపల గాడి దగ్గకపోవును. నాలిక మంచున్న శ్రీ లగ్నం ఆడితే ఒకరిని తాను చట్టించి చేపను పెడితే ఎంబడే చదువు తమ్మలై తగులుతకుండును. బుక్కిట్ల సుడి ఉన్న శ్రీ లగ్నం ఆడితే ఏడంగా పోయిన దానికి దొంగ బుక్కలు ఆడుతూనే ఉండును. ఏమిరా అత్తమ్మ వచ్చి పొయ్యి కాడికి వచ్చి పొయ్యి మీద ఎసరేసి ఎక్కడ నమ్మగానే అక్కడిక్కడ చూస్తుంది తిననీకి ఏం దొరకకపోతే పొయ్యి కాడికి పోతుంది తెడ్డు తీసుకొని బుస్సా బుస్సా ముడు బుక్కలు దిగుతుంటది. అత్తమ్మ వచ్చి అన్నమేమైందేవో కోడలు పిల్లని అడిగితే షిప్పిదారి గంజల పడ్డదంట చెప్పును ఏం కన్నా మెడ బారుగున్న శ్రీ లగ్నం ఆడితే బరువుకు ఉక్కు మెడలేస్తా ఉండను. పిల్లి కుదికలున్న శ్రీ
శ్రీలగ్నం ఆడితే ఒకరు ప్రయాణం పోతుండగా తన అటకాయిస్తే పిల్లి కాళ్ళ వేలవట ప్రాప్తం అవుతానే ఉండు అటువంటి ఒక స్థాయి కూడా ఉన్న శ్రీలగ్నం ఆడితే ఆ ఇంటి లోపల పాండవుల దగ్గర పోవు ఎప్పుడు కుమార్ వారింటికి తిరుగుతూనే ఉండు భుజాలు ఎత్తుకున్న శ్రీలగ్నం ఆడితే రైకల దగ్గర పోవు రైకల మళ్ళీ ఆలం ఎప్పుడు చెంబడి ఉంటూనే ఉండు అటువంటి ఒక అటదీలలో ఉన్న శ్రీలగ్నం ఆడితే ఏ గాజుల వాడు వచ్చి గాజులు పెడుతుంటే పుట్టా పుట్టా గాజులు అన్ని విరిగిపోతూ ఉండు 3 పైసలు గాజులు పెట్టుకుంటే 30 రూపాయల గాజులు అన్ని విరిగిపోవు ఊరవతలకు పోయి గాజుల వాడు ఏమని చెప్పును దీని ముద్దైతే తన ముందు పోయారని చెప్పి గాజుల వాడు సాధించుకుంటా వెళ్ళిపోతూ ఉండను పక్కల చుడుకున్న శ్రీలగ్నం ఆడితే చేసుకున్న పురుషునికి పక్క పోటు కలిగి ఉండకుండా బోత కడుకున్న శ్రీలగ్నం ఆడితే గర్భం లోపల పిల్లల సంతానం తక్కువగా ఉండకుండా యథాకంప్రకున్న శ్రీలగ్నం ఆడితే ఆ ఇంటి లోపలికి వెళ్ళి ఆడాలకు కంప్రం వెళ్తూనే ఉండను శివుడు దెబ్బల చుడుకున్న శ్రీలగ్నం ఆడితే పొద్దుగల లేచి అది పొద్దుకి కింద కమ్మ పెయ్యి వరదలైతేనే ఉండను ఏమిరా ఎన్నడు నాడు మగడు కూడా కొట్టకపోయానంటే సూరు కింద పొంగ పడుతుంది సూరు మీద రూపాయి పెట్టుకుంటారు ఇప్పుడు అక్కడ 3 మాటలు పడితే అమ్మ గుడి వాసనంట ఓ ఎంకన్నా ఆడితే గర్భం లోపల కొడుకులు కాని బిడ్డలు కాని పుడితే 800 మంది కోపం వచ్చి ఒక దెబ్బ కొడితే 6 నెలల దాకా ఎరుపు జ్వరం బట్టి 6 నెలల నాటి మన కూడా సీట్ అమ్ముతుండను అటువంటి ఒక ఆనడంలో కత్తలు ఉన్న శ్రీలగ్నం ఆడితే ఏడాదికి 4 జీరోలు తిరుగుతూనే ఉండను ముగ రోమాలు ఉన్న శ్రీలగ్నం ఆడితే శ్రీని చూడగానే కృష్ణుడు ఏమంత నల్లబడతా ఉండు శ్రీది ఏమంత ఎచ్చుగా ఉంటా ఉండను పిక్కలు తొట్టుకున్న శ్రీలగ్నం ఆడితే చేసుకున్న పురుషుని పిక్కలు గుంజుతూ ఉండను పాకుడు కాలున్న శ్రీలగ్నం ఆడితే ఇద్దరాలు మొగలకు తగులేని గంజి దిగది పొద్దేడు కొట్లాడలు మా పేరు కొట్లాటలు అయితేనే ఉంటాయి గుట్టేరు ప్రారంభ శ్రీలగ్నం ఆడితే వచ్చరాకనే ఇల్లంతా గుడుకురొప్పే సంబంధం అయితేనే ఉండదు హరికాలసుడు ఉన్న శ్రీలగ్నం ఆడితే ఎప్పుడు అత్తగారింట సంసారం చేయబోదు ఎప్పటికీ అమ్మగారికి తెంకపోతాయి ఉండను మేడమ్మ మేడమ్మ హరిచేతుల మచ్చ హరిరాజు మెచ్చ గుడికెంత మచ్చ గుడికరాజు మెచ్చ పక్కలోన మచ్చ పాండ్యరాజు మెచ్చ ఇందోట పంచామని నొచ్చ చిత్రగన్ను గలపాల పండు చూస్తే పత్తి గింజల బోలు పెదవులు పెసరగాయల బోలు తలకురుడు గుబురు జింతల బోలు కాలు కురు సంపు కుదురంపు మగువైన శ్రీ నూరే తుకము 1000 ఏళ్ల పంట ఆడి శ్రీతోటి అన్నము మగ పురుషునితోటి సంతానము ఆడవిల్ల నోట నీళ్ళు పోసుకొని ఓ నారాయణ నాకింత పని కలిగితే ఓపు చేసుకుంటామన్న వారికి లక్ష్మమ్మ వారు ఉండేమో కవుల మన్నం పుట్టిస్తూ ఉన్నది ఓపు చేసుకుని వారికి అనేకమైన దరిద్రం తల మీద కూర్చుంటున్నది పరమాత్మ మల్లన్న 33 చక్రాల పంచ వారి పిల్లలు చూసుకున్నాడు సంఘ వేషం మీద నేను బ్రహ్మరామదేవుని ఎత్తుకొని పోతే నా పేరు మీద 1 కోటి సంఘాలు 100 లింగాలు పుట్టమంతమున్నది పెరగవంతమున్నది శిక్షాకై వారమడుకొని బ్రతకవంతమున్నది ఎక్కడి ఎల్లో సంఘములు వస్తున్నారు ఆడి శ్రీకాంతలు ఎత్తపోతురు అని చెప్పి భద్రామొస్తుందని చెప్పి ఆడి శ్రీకాంతలు మగ పురుషుని నమ్మరు ఎందుకంటే నమ్మరు అంటే మగవారు మోసం చేస్తారని చెప్పి ఆడి స్త్రీలు నమ్మరు ఆడి శ్రీకాంతలు ఎవరిని నమ్ముతారు గాజుల వాణి నమ్ముతారు గాజుల వాణి ఎందుకంటే నమ్ముతారంటే ముత్తైదు గాజులు మునుముతోటి పెడతారని చెప్పి గాజుల వాడు రాగానే అప్పటికిప్పటికి ఆగిట్ల సావేసి కొట్టు పెట్టేస్తానికి ఇస్తారు రామదేవి సముద్రాల వేగంకి వెళ్ళి వచ్చింది అమ్మవారికి గాజులు లేవు వేడి మంట లేకున్నది లగ్నం చేసుకోవాలంటే గాజులు కావాలని చెప్పి పరమాత్మ వల్ల నా కంచి వేరు పట్టణం అవతలకి దుంకేడు గాజులు గాజులు అంటాడు రామ
గాజుల పాట పాడిండు పచ్చ పచ్చని గాజులు పర్వతం గాజులు కోరినటువంటి గాజులు కొమరెల్లి గాజులు అందమైన గాజులు అయిన ఊరు గాజులు పెళ్ళైన వారికి గాజులు పెట్టా పెళ్లి గారి వారికి గాజులు పెడుతున్నా ఎర్రగున్న పిల్లలకు 6 నెలలు వద్దరా నల్లగున్న పిల్లలకు నగత పైకం గాజులు పెడతానని చెప్పి పాట పాడిండు వారి పామలు మా మరదల బ్రహ్మరామదేవి ఎర్రగానే ఉన్నది మా యొక్క యువులు సాధువై 6 నెలలు అయింది రానికి 6 నెలలు కావాలి మా యువులు వచ్చినాక అటువంటి ఒక 6 నెలల నాటికి రకం ఎల్ల కడతాము మా కింద సాపేసుడు బొట్టు పెట్టి తీసి స్థానికి ఇస్తారు ముందుగా దేవుడు బొట్టు పెట్టుకున్నాడు ఇంకా శ్రీ బ్రహ్మరామదేవి బొట్టు పెట్టిండు గుడియాస్తం పెట్టుకున్నాడు గాజుల మాలేక మాలి చేసిండు బ్రహ్మరామదేవి అడ్డజీలు లేకుండా ఉన్నది బంగారు పట్టు గాజులు గుడియాస్తానికి బాధ మీద పెట్టిండు ఎడమాస్తం పట్టిండు ఎండి పట్టి గాజులు ఎదురు వాడ పెట్టిండు బ్రహ్మరామదేవి విడిచిపెడితే లోయలకు పోతుంది మళ్ళీ నా బిడ్డకి రాదని చెప్పి ఎడమాస్తం పట్టిన నాకు పిల్ల దొరకకపోతే మా అక్క రేణుక ఎల్లమ్మ ఎరుకలు పుట్టి ఎత్తుకొని వచ్చి 6 నెలల లోపల ఎరుగు చెప్పింది ఈ అమ్మవారి ఎల్లమ్మ పుట్ట పేద మందు వేడు తెలుపు నలుపు 70 పడవ రాసుకున్నాడు పుట్టలున్న నాగనకు పాలు పెరుగు వెన్నాని ఈ పంచరమృతం దారం పోసిండు పుట్ట మీదకి వెళ్ళి 5 నిమిషాలు పుట్ట బంగారం తెచ్చుకోని శివాలగది సిరి ముగ్గురు వరుసుకున్నాడు అంటు మైలు తీసుకున్నాడు గంగ జల్లి వాళ్ళ కాడికి పోయాడు అటువంటి ఒక అమ్మవారి గంగ దేవికి గంగ తెప్ప గావు పిల్లగడం సీసాన కాదు నల్లవు సాపిడికి అద్దం దువ్వె నాకు పచ్చని కాదు ఆనతి పెట్టిండు ఏవి రాని పత్రికలు ఇవ్వాలంటే సరిపోను నేను ఎప్పుడైతే పుట్టినో అప్పుడే నా పేరు మీద కంచు తిరడ వేరు పుట్టింది కంచు ఊరడ వేరు మీద డిమి అని చెప్పి 3 దెబ్బలు కొట్టిండు ఇంటికి వెళ్ళి 12 ఆవిడ మీదకి వెళ్ళి 12 ఆవిడ 24 ఆవిడ నాది వెళ్ళిపోయింది నా కొడుకు మల్లన్న పెళ్లి అని చెప్పి ప్రపంచం అంతా జారుకున్నది అప్పటికిప్పటికి అన్ని సతీకలు తప్పిన కానీ 2 సతీకం తప్పలేదు ఎక్కడన్నా వారు వచ్చి ఇటు సపోర్ట్ చేస్తే మల్లన్న పేరు మీద మహిళలే తీస్తున్నారో పాలే పడుతున్నారో లగ్నమే చేస్తున్నారో జాతర అవుతున్నది అనుకుంటారు పేరు శబ్దానికి ప్రపంచం అంతా చేరుకుంటది పరమాత్మ మల్లన్న విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు అటువంటి ఒక శంకరుడు పార్వతీ లక్ష్మీదేవి సరస్వతమ్మ రాలేరు నేను ఎండి కొండకు పోవాలంటే నాకు కాదనుకోని అది రామజీల కన్నా నువ్వు దేవుడు దొరికించుకున్నాడు సింతాకు సిటీ చేసిండు కాంగాకరులు చేసిండు గుడిగారు ఉత్తరాలు చేసిండు అది రామజీల కన్నా పరమాత్మ వల్ల ఏ విధం తోటి బుద్ధి చెప్తున్నాడు
ఊరంతా ఎందుకు ఏడుస్తామని అడిగితే మా తల్లి గారు లేని దొంగతనం చేసుకొని లగ్నం చేసుకుంటున్నాడు. ఎంత గతి లేని వారైనా తొమ్మిది పోయిన వారైనా కాలు గడి ఇక్కడ దారబోస్తాడు. మా తల్లి గారు దొరకొచ్చుకొని లగ్నం చేసుకోమంటే కంచి వేరు పడ్డం దేవుడు పోయాడు. మా చెల్లెలెక్క పైన దొంగ వచ్చిందని చెప్పి గోడెలు ఎత్తుకరాలు తీసుకొని దానికి వచ్చిండు. 7 విడికిల బండారు వాళ్ళ మీద 7 కరెక్కోవడం దొరుకుని మల్పంగమైన ఆరబొచ్చిండు. దేవతరాల అమ్మగారు దొరకరమంటే కుక్కలు దొరికొచ్చిండు. కుక్కలు లగ్నం చేస్తాయంటే చేపటోళ్ళు మానవులు చేసిండు. భక్తి గల వారబ్రహ్మ రామదేవిని పోల్ లోపలికి వెళ్ళి 7 బందీలు పుంజిర్రు. పోల్ దారం దిగిపోయింది. మంత్ర ఉపదేశంతో పోల్ దారం అంతా పెట్టుకున్నాడు. 7 బందీలు 7 స్తంభాల గట్టి ఎక్కించిండు. అటువంటి ఒక శ్రీగత మహారాజు పిలిచిండు. మంగళవాణి పిలిచిండు. 7 తల పనులు కొరిపించిండు. వాళ్ళ తల్ల పనుల మీద అఖండ జ్యోతులు పెట్టిండు. అప్పటికి ఇప్పటికి 4 ముళ్ళ పోలు ముద్దలు పెట్టి పోలు ముద్దల మీద అపడాలు పెట్టి అపడాల మీద జ్యోతులు పెట్టేటి. అది 4 పంచవారి నిద్ర మీద అఖండ జ్యోతులు. అప్పుడు మళ్ళా శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకు అయ్యాడు. శనివారం నాడు సంతోషకారుడు అయ్యాడు. ఆదివారం నాడు అంబెల్ల పొద్దుకు. సోమవారం నాడు సొంపుతోటి కనుక పొద్దు పొడిచేటప్పుడు ఏ విధంగా తోటి మేడలకు కొట్టాలు పెడతా ఉన్నారు. అయినా